బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. కలెక్టర్లు, శాఖాధిపతులు, కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ రాజీవ్ శర్మ పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధిపతులు కొత్త జిల్లాలకు కావాల్సిన సిబ్బంది గురించి ప్రతిపాదనలు పంపాలని సూచించారు సీఎస్. అక్టోబర్ 11 నుంచే కొత్త జిల్లాల రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, విద్యాశాఖల కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశించారు. అక్టోబర్ 15 నాటికి అన్ని వివరాలను జిల్లాల పునర్వ్యవస్థీకరణ వెబ్సైట్లో ఉంచాలని సూచించారు సీఎస్ రాజీవ్ శర్మ. తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో కొత్తగా ప్రవేశపెట్టిన టోమోథెరపీ విభాగాన్ని ప్రారంభించారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ పథక విజేత పివి సింధు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం తాడికోనలో ఓఎన్జీసీ బావిలో గ్యాస్ లీక్ అయింది. ఒకసారిగా గ్యాస్ పైకి వచ్చి పెద్ద శబ్దం రావడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని వెంటనే అమలాపురం ఆసుపత్రికి తరలించారు. ఏ సమయంలోనైనా గ్యాస్ లీక్ సంభవించే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన సిబ్బంది బావికి 500 మీటర్ల పరిసరాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించారు. ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను కూడా పూర్తిగా నిలిపివేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలన్నారు అటవీ శాఖ మంత్రి జోగురామన్న. హైదరాబాద్ గోషామహల్లో ప్రతిష్ఠించిన బాల గణపతిని సందర్శించిన మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జంట నగరాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. ఈ ఏడాది జంట నగరాల్లో 80,000 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశామన్నారు జోగురామన్న. నయీం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన వైసీపీ నేత కట్ట శివకుమార్ ను అరెస్ట్ చేసింది సెట్. కోరుట్లకు చెందిన వ్యాపారి ఖయ్యూంను డబ్బులు డిమాండ్ చేశాడు కట్ట శివకుమార్. నయీం పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడినట్టు సెట్ గుర్తించింది. కరీంనగర్ రూరల్, కోరుట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో నయీం అనుచరులమంటూ ల్యాండ్ సెటిల్మెంట్లు, కిడ్నాపులు, బెదిరింపులకు పాల్పడ్డ వాళ్లను కటకటాల వెనక్కి నెడుతోంది సెట్. నయీంతో వాళ్లకు గల సంబంధాలపై ఆరా తీస్తోంది. గ్యాంగ్స్టర్ నయీం మరో అనుచరుడైన కృష్ణమూర్తిని సెట్ కస్టడీలోకి తీసుకుంది. నయీం అండతో కృష్ణమూర్తి ఆస్తులు గడించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో 4 ఇళ్లు, శివార్లలో వ్యవసాయ భూములతో పాటు భువనగిరిలో ఇల్లు, ముంబైలో అపార్ట్మెంట్ సంపాదించినట్లు సమాచారం. నయీం బంధువు సలేమా బేగంకు కృష్ణ అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. డాక్టర్ల నిర్లక్ష్యం గర్భిణితో పాటు ఆమె కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలను బలి తీసుకుంది. 70 ఏళ్ల వృద్ధుడు తన భుజాలపై మోసుకెళ్లి తన కోడలిని రక్షించమని వేడుకున్నా ఆ వైద్యులు కనికరించలేదు. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ లో ఈ ఘటన జరిగింది. లాల్గంజ్ ప్రాంతానికి చెందిన గర్భిణి అన్షు పాండేకు నెలలు నిండడంతో ఈ నెల 4 అంబులెన్స్ లో మిర్జాపూర్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెకు నొప్పులు రావడంతో ఎమర్జీ వార్డులో అడ్మిట్ చేశారు. ఆమె నరక యాతన అనుభవిస్తున్న దాదాపు 5 గంటల పాటు డాక్టర్లు పట్టించుకోలేదు. కళ్ల ముందే కోడళ్లు పడుతున్న బాధను చూసి 70 ఏళ్ల వృద్ధుడైన ఆమె మామ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆమెను దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. కానీ వాళ్లు అన్షుకు వైద్యం చేసేందుకు నిరాకరించడంతో తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఈసారి ఆసుపత్రి వర్గాలు స్ట్రెచ్చర్ కూడా ఇవ్వలేదు. దీంతో కోడలిని తన భుజాలపైనే మోసుకుని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లాడు వృద్ధుడు. అయితే డాక్టర్ల కోసం మళ్లీ గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. చివరన కొన ఊపిరితో ఉన్న అన్షుకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు. అయితే అప్పటికే కడుపులోని బిడ్డ చనిపోయాడు. కాసేపటికి అన్షు కూడా ప్రాణాలు కోల్పోయింది. మన దేశంలో వైద్యం పేదవారికి దూరమని మరోసారి నిరూపించింది ఈ సంఘటన. డాక్టర్ల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వైద్యుడిని దేవుడితో సమానంగా భావిస్తాం, కానీ కొంతమంది ఆ వృత్తికే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన మహిళను డాక్టర్తో సహా మరో ఉద్యోగి అత్యాచారం చేయడం గుజరాత్ లో కలకలం రేపింది. అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ అరాచకం జరిగింది. డెంగ్యూతో బాధపడుతూ ఓ మహిళ చికిత్స కోసం వచ్చింది. అయితే రూమ్ లో ఎవరూ లేని సమయం చూసి ముందుగా డ్యూటీ డాక్టర్ ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం మరో ఉద్యోగి కూడా పశు వాంఛ తీర్చుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా డాక్టర్తో పాటు మరో ఉద్యోగిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పొరుగు దేశాల హెచ్చరికలు, అగ్రరాజ్య ఆంక్షల్ని లెక్క చేయడం లేదు ఉత్తర కొరియా. తమ దేశ భద్రత కోసం అణ్వాయుధాలను సమకూర్చుకుంటోంది. తాజాగా తమ దేశ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 5వ అణు పరీక్ష నిర్వహించింది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించింది.
తుంగి రీటెస్ట్ సైట్ వద్ద 5.3 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించినట్టు దక్షిణ కొరియా గుర్తించింది. అవి భూకంపంలా లేకపోవడంతో అణు పరీక్ష జరిగి ఉండొచ్చని అనుమానించింది. దీంతో పరీక్షలు జరిపిన మాట వాస్తవమేనని స్పష్టం చేసింది ఉత్తర కొరియా. తమ దేశంపై అమెరికా చూపిస్తున్న శత్రుత్వానికి సమాధానమే ఈ పరీక్షలని వ్యాఖ్యానించింది. అంతరిక్షంలో రెండో స్పేస్ ల్యాబ్ తయారీకి సిద్దమవుతోంది చైనా. త్వరలోనే థియాంగ్ గ్యాంగ్ 2ను నింగిలోకి పంపనుంది. ఈ స్పేస్ ల్యాబ్ ను కక్షలోకి తీసుకెళ్లే రాకెట్ ను లాంచ్ ప్యాడ్ వద్దకు తరలించింది. 2022 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది చైనా. దీనిలో భాగంగానే థియాంగ్ గ్యాంగ్ ను పంపుతోంది. ఈ నెల 15 నుంచి 20 మంది దీనిని అంతరిక్షంలోకి పంపే అవకాశం ఉంది. టాలీవుడ్ అందాల ముదుగుమ్మ సమంత విశాఖలో సందడి చేసింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మా అధ్యక్షుడు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పాటు ఆమెతో పాల్గొన్నారు. ఏమ్మాయి చేసవే చిత్రం నుంచి తాజాగా వచ్చిన జనతా గ్యారేజ్ వరకు తెలుగు ఆడియన్స్ తన పక్క చూపిస్తున్న ఆదరణకు రుణపడి ఉంటారంటోంది సమంత. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ విశాఖతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విశాఖ ఎంతో అందమైన నగరమని, భవిష్యత్తులో ఇక్కడ సినీ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మల్కాజ్గిరి మల్లన్న మళ్లీ చిందేశాడు. గతంలో టీఆర్ఎస్ పార్టీలో చేరేటప్పుడు చిదులతో అదరగొట్టిన ఎంపీ మల్లారెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మళ్లీ డాన్సులతో అదరగొట్టాడు. సికింద్రాబాద్ బోయినపల్లిలో ఆయన కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఎంపీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు నేతలు, కార్యకర్తలు కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా కార్యకర్తల కోరిక మేరకు దండలు వేసుకుని గులాబీ రంగుతో కూడిన తలపాగాను ధరించి స్టెప్పులేశాడు. ప్రభదేవ తన తండ్రి సుందర్తో కలిసి డాన్స్ చేశారు. ఓ టీవీ ఛానల్ ప్రోగ్రామ్ లో తండ్రి కొడుకులు తమ స్టెప్పులతో దుమ్మురేపారు. ఈ అరుదైన సందర్భాన్ని అభిమానులతో ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు ప్రభుదేవ. నేను మా నాన్న అద్భుతమైన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనట్టు ట్వీట్ చేశాడు ప్రభుదేవ. ఈ బులెటిన్ విశేషాలు తర్వాత లైవ్ షో ప్రసారం. నమస్తే.